శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 24వ భాగం 1-6-20. 102 గోత్రాల ఆర్యవైశ్యుల అగ్ని ప్రవేశానికి సంసిద్ధత. అగ్నిదేవుడు ఎందుకో ఇష్టపడకపోవటంట అది చెప్తున్నా. దీన్ని రాసిన వారు పాండురంగారావు గారు కొల్లిపర్. ఆర్యవైశ్యులు అన్యప్రజలు బ్రహ్మకుండానికి ఆనతి కొద్ది దూరం ఆత్మాహుతి యజ్ఞాలకు శాలకు బయలుదేరారు. సకల ప్రాణి భయంకరుడైన అగ్నిహోత్ర సమస్త అగ్నికుండాల భయంకర జ్వాలా మాలికల పైకెగసి ఆకాశం అంటేటువంటి మంటలతో ప్రకాశిస్తారు. శ్రీ వాసవి కన్యక ప్రజలందరికీ ఆదర్శమయ జీవనం గడుపు దానికి ధర్మసారాన్ని ఉపదేశి ఆత్మీయులందరి వద్ద సెలవు తీసు. ఆమె ఆదేశాన్ని అనుసరించి 102 పుణ్య దంపతులు కుండాలను నిర్మించిన మల్హరుడు తమకై నిర్దేశింపబడిన అగ్ని కుండాల దగ్గరకు వారు తమ తమ కుండలాలు 3 సార్లు ప్రదక్షిణాలు చేసి అగ్నిలో ప్రవేశించటానికి సిద్ధంగా వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న అగ్ని కుండాల మధ్య సమస్త గ్రహ ఉపగ్రహ గోళాల మధ్య వెలుగుందేటువంటి పరాశక్తిలా ప్రకాశిస్తూ వాసవి కన్యక తనకై ఏర్పరచ ప్రధాన అగ్నికుండం దగ్గర ధ్యానంతో నిలబడింది. అప్పుడు అగ్నిహోత్రుడు తన దహన సామర్థ్యాన్ని ఆ క్షణంలో సాధించి చల్లబడిపోయి ఆ వింత చూసి జనులంతా అబ్బురపడి అప్పుడు వాసవి కన్య చల్లారి ఉన్న కుండములు చూసి అనల దేవుణ్ణి ఉద్దేశి, ఓ స్వాహా వల్లవా, నువ్వు వెంటనే ప్రత్యక్షమై నాకు సాన్నిధ్యం కలిగించు. అగ్నిహోత్రుడు ఇతరులెవ్వరికీ అగపడకుండా వాసవీదేవికి మాత్రమే కలబడు. జగన్మాత పరాశక్తి వైనని ధర్మపరాయణులు త్యాగమూర్తులై ఈ వైశ్యశ్రేష్ఠుడు నేను దహించలేను కూడా. అలాంటి వారు దహించిన పాపం నన్ను కట్టు కుడుపుతాడు. అందుకని మహాత్ముల జోలికి పోవటానికి భయపడుతాడు. అందరికీ వినపడేట్టుగా గట్టిగా ఆ పలుకులు సమస్త జనులు ఆశ్చర్యమగ్న మానసులై అప్పుడు వాసవి కన్య వీతిహోత్రుడనా అగ్నిహోత్రుడు, అగ్నిదేవ, నువ్వు సర్వలోక వ్యాపకు సర్వభూతాంతరాత్మకుడు, భూత భవిష్యత్ వర్తమాన తెలిసినవ. ఇప్పుడు అగ్ని ప్రవేశం చేయబోయి 102 గోత్రాల వైశ్యులు పూర్వం కైలాసవాసులైన సిద్ధ వైశ్యులు. వాళ్ళు లోక కళ్యాణార్థం కోసం భూమి మీద అవతరించి పూర్వం త్రిమూర్తులు నేను వీళ్ళకిచ్చిన వరాలను అనుసరించి వీరికి ఇప్పుడు అగ్నిముఖంగా కైవల్యం ప్రసాదిస్తున్న భండాసుర అంశ సంజేతులే విష్ణువర్ధనుడి కోసం చేసుకొని కలియుగంలో అధర్మ దుష్టత్వాన్ని త్యాగం అహింసల ప్రభావంతో అంతం చేసి వర్ణాశ్రమాలను రక్షించి ధర్మ ప్రతిష్టాపన చెయ్యటానికి ఏర్పడిన నా అవతార కార్యం ఇప్పటితో అయిపోయింది. పాపాత్ముడైన విష్ణువర్ధన్ మరణించే సమయం దగ్గరకు కనుక నువ్వు నా ఆదేశానుసారం నీ కర్తవ్యాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ దహింపచేయి. ఆ పైన అక్కడి ప్రజలను చూసి భక్తవరులారా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ వాణి రమా పార్వతి
మొదలైన సమస్త దేవతలు నేనే. ఇందుకు ఈ సమస్త చరాచర సృష్టి అంతా నా ఏక అంశ సంభూతం. నేను కానిదేది ఈ విశ్వవిశాంతరాళంలో లేదని తెలుసుకో. అప్పుడు జనులంతా జగదీశ్వరి, విశ్వంలో నువ్వే ఉన్నావు, అపార కరుణా సముద్రమై అనంతమైన నీ విశ్వరూప సందర్శన భాగ్యం మాకు కలిగించు అని అడిగితే ఆమె విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చింది, చూపింది. భక్తవత్సలయైన ఆదికన్య నాయంగార, మహాతపస్సంపన్నుల యోగివరుల సమస్త దేవతలకు కూడా చూడశక్యం కానటువంటి నా విశ్వరూపాన్ని ప్రకృతాలై నీ కళ్ళతో చూడలేర్రా. అనంత త్యాగధనులై నీ మీద ఉన్న వాత్సల్యను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తా. నా విశ్వరూపాన్ని చూడు. సత్యలోకం శరంగా, సూర్యచంద్రుడే నేత్రాలుగా, సమస్త దిక్కులు చెవులుగా, సర్వ వేదాలు వాక్కులు, సమష్టి వాయువు ప్రాణంగా, ఋషుల చేత అవ్యక్తమని కీర్తించబడే సర్వాత్మ శుద్ధ చైతన్యమే హృదయంగా, పృథివి జఘనంగా, భువర్లోకం నాభిగా, నక్షత్రలోకం వక్షస్థలంగా, మకర్లోకం కంఠంగా, జనలోకం ముఖంగా, తపోలోకం లలాటంగా, ఇంద్రాది లోకపాలకుడు చేతులుగా, సమస్త గంధమే ఘ్రాణేంద్రియం, రసనేంద్రియాధారాలే దవడలు, సమస్త జలగతమైన రసం నాలుకగా, కాలస్వరూపమై మృత్యువే కోరలుగా, స్త్రీ పుత్రాదులలో ఉండే మోహమే దంతాలుగా, మహామాయయే నవ్వుగా, సర్వ సృష్టి ఆమె క్రీగంటి చూపుగా, లజ్జా లోభాలు మీది కింది పెదవులుగా, సృష్టికర్తయ్య సమిష్టి ప్రజాపతి అధోంగముగా, సమస్త సముద్రాలు గర్భంగా, పర్వత సముదాయమంతా శల్యంగా, నదులన్నీ నరాలుగా, సకల వృక్ష జాతులు రోమాలుగా, బాల యౌవన కౌమార వార్ధక్యాలు గమనంగా నడకగా, వ్యోమమే కేశాలు జుట్టుగా, ఉభయ సంధ్యలు వస్త్రాలుగా, అలరారి ఆ విరాట్ స్వరూపిణిలో సత్వరజస్తమో గుణ, అలాగే సాధన విష్ణు బ్రహ్మేశ్వరు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, అతల మొదలైన పాతాళం వరకు ఉండే లోక నడుము మధ్య పాదాల వరకు ఉన్న అవయవాలు ప్రకాశిస్తున్న ఊహాతీతమై పరాశక్తి విశ్వరూపాన్ని భక్తవరేణ్యులంతా తమకు లభించిన దివ్య దృష్టి చేత దర్శించగలిగారు. ఆ విరాట్ స్వరూపం అనంత జ్వాలా మాలికలతో ప్రజ్వరిల్లు భయంకరంగా తెరువబడి ఉన్న ఆమె నోటిలోకి సమస్త జీవరాశులు వెంటనే ప్రవేశిస్తున్న వేగం. ఆ విశ్వరూపుడు అనేక విధాల ఆయుధాలు ధరించి ఉంది. అనంతకోటి సూర్యప్రకాశమై అనంత కీశేర్ష వక్రనేత్ర బాహువులు పాదాలకు, బాహువు గురువు పాద విరాజులు, కోటాను కోట్ల మెరుపు తీగల కాంతి దుర్నిరీక్షమై అత్యంత భయావహమై బహువర్ణాలతో ప్రకాశిస్తుంది. ఆమె తనయం భూత భవిష్యత్ వర్తమానాలు చూపించే కాల అనల జ్వాల అభీరమై ఒప్పే ఆమె విరాట్ దంష్ట్రా కరాళ చూడలే అక్కడి జనమంతా భయకంపితులై
ఆహాకారాలు చేస్తూ దాదాపు ధైర్యం వహి గద్గద వాక్కులతో ఇలా స్తుతించారు అమ్మవారు. తల్లి, మా అపరాధాలు క్షమించు. అనంతం అత్యంతం ఘోరం భయంకరమై నీ విశ్వరూపం చూడటం భీత చిత్రం భయపడి పామరులమైన మేము నీ మహత్వాన్ని స్తుతించరు. బ్రహ్మ ప్రణవ స్వరూపిణి, శ్రీంకార రూపిణి, సమస్త జగాల నువ్వే ఏలిక. సర్వ ఉపనిషత్తుల సిద్ధాంతం ఫలస్వరూపిణి వైనది. మాటి మాటికి నమస్తే. అగ్ని సూర్య చంద్ర సకల ఔషధ సమస్త దేవదానవ గుణాలు మొదలై సర్వ సృష్టికి జగన్మాత్రవై జన్మదాత్రివై సర్వం నీవే అయిన వెలుగొందుతున్న నీ విశ్వరూపానికి నమస్కారం. దేనివల్ల సముద్రాలు, పర్వతాలు, నదులు, వృక్షాలు, రసాలు, పశువులు, పక్షులు మొదలైనటువంటి అన్నీ ఉత్పన్నమవుతాయో అలాంటి నీ విశ్వరూపానికి నమస్కారం. ఓ పరమేశ్వరి, లోకాతీతమై భయంకరమై ఉన్న ఈ నీ విశ్వరూపాన్ని సాధించి అతి మనోహరమై నీ మొదటి రూపాన్ని మాకు చూపించు తల్లి. ఆ రకంగా భయపడి ఉన్న సమస్త భక్త జనులను చూసి దయా సముద్రురాలైన జగన్మాత ఘోరమైన తన విశ్వరూపాన్ని చాలి అందమైనటువంటి వాసవి కన్యకా రూపాన్ని చూసి చాలా కోమలాలైన అవయవాలతో దయాపూర్ణాలై నేత్రాలతో చిరునవ్వులొలికించే ముఖ కమలాలకు ఒప్పుతున్న ఆ సుందర రూపాన్ని చూసి భయరహితులై శాంతచిత్తులై ఆ భక్తజను ఆనంద అతిశయంతో ఆమెకు నమస్కరించి అప్పుడు ఆ వాసవీదేవి, భక్తులారా, మీ మీద ఉన్న వాత్సల్యంతో లోకాతీతమై నా విశ్వరూపాన్ని నీకు చూపించి 4 వేదాల సాంగోపాంగ అధ్యయనం చెయ్యటం వల్ల, అష్టాంగ యోగం సాధించటం వల్ల, మహత్తర దానవ్రతం వల్ల, ఘోర తపస్సు చేసి అనేక క్రతువులు చేయటం చేత నా కరుణ లేకపోయినా ఈ విశ్వరూపం దర్శించడానికి శక్యంక. అలాంటి అద్భుత రూపాన్ని చూసి మీరంతా ధన్యులయ్యా. నా దివ్య దర్శనం చేత మీ పాపాలు ఏమైనా ఉంటే హరించిపో. భక్తవరులారా, నేను ఇప్పుడు అగ్ని ప్రవేశం చేస్తా. నాతో పాటు 102 గోత్రాల పుణ్య దంపతులు కూడా అగ్నిలో ప్రవేశిస్తారు. ఆ పైన నేను అక్షావతార మూర్తినై సాక్షాత్కరిస్తాను. భువనేశ్వరినై నన్ను ఇక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పేరుతో ఆరాధిస్తూ కృతార్థులు అవ్వండి. ఆ రోజు శ్రీ విద్యానుసారంగా వేదోక్త విధానంగా పంచాయతన దేవతల మధ్య మూలస్థానం ఏర్పడి వాసవి కన్యకా యంత్ర సహితంగా నా మూర్తిని ప్రతిష్ఠించి షోడశోపచారులై సర్వసపరీయల అన్ని వేళల నన్ను అర్చించ. నా మంత్రాన్ని జపిస్తూ సమస్త కామిత ఫలాలు పొంద. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనే 3 దేవత లాంఛనాలు విరాజిల్లే సర్వాంగ సుందరమై నా అక్షావతారం యొక్క దివ్యమై చతుర్భుజ రూపాన్నిక లేక భవ్యమై 2 భుజాలు గల రూపాన్ని కానీ ఏర్పరచుకొని సదా నన్ను పూజించేవారు సమస్త సంపద సంపూర్ణంగా లభిస్తాయి. ఇళ్లలో వివాహాది శుభకార్యాలలో, అరణ్యాలలో, తోటల్లో నా ప్రతీక అయిన కలశాన్ని ప్రతిష్ఠించి పూజించండి. ఆలయాల్లో నా విగ్రహాన్ని పూజించండి. నా భక్తులను అన్ని వేళల అన్ని విధాల నేను కాపాడుతూ ఇది నా ప్రతిజ్ఞాని పరి వాసవి కన్యకాది మహాగ్నిలో ప్రవేశించి
అప్పుడు ఆ అగ్నికొండను నీలాశోక రోహిత దివ్య దర్శన పద్మం, వేద పుస్తక అక్షమాలతో కూడిన అభయ ముద్ర, వరద ముద్ర కలిగి 4 భుజాలు ధరించిన శ్రీంకార వహిని మధ్యంలో విరాజిల్లే విశాల దివ్య పద్మంపై నిలచినదై వాసవీదేవి అత్యావతారమూర్తి అగ్నికొండల నుంచి బయటికి ఆవిర్భవి. ఆ దివ్యమూర్తిని చూసి అంత ఆశ్చర్యచకితులు. ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని అమితోత్సాహపరుడై జయ జయధ్వానాలు చేసి వెంటనే 102 గోత్రాల పుణ్యదంపతులు అగ్నికొండ ప్రవేశించి ఇంతలో అద్భుతంగా విధంగా ఆకాశం నుండి దివ్య విమానాలు అక్కడికి వచ్చి అగ్ని ప్రవేశం చేసిన పుణ్య వైశ్య దంపతులు తమ తమ గుండాలను కాంతి స్వరూపులై వెలువడి విమానాలు అధిరోహి సతీ సుతమయతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు సమస్త దేవగణ గగన సీమలో నలిచి ఆది పరాశక్తి వాసువి కన్యను కీర్తిస్తూ కుసుమ వర్షం కురిపిస్తున్నారు. అంటే పూల వర్షం. భువనేశ్వరీదేవి వాసవి కన్యక హోమ కుండను బయటికి అద్భుత విమాన రూఢై వైశ్య దంపతులతో తన ఆవాసమై శ్రీచక్ర నగరమనే సర్వోన్నత లోకానికి వెళ్ళిపోయి 15వ అధ్యాయం వాసవీదేవి విశ్వరూప దర్శనాన్ని గురించి 102 గోత్రీకులై ఆర్యవైశ్య దంపతులు వాసవి కన్యతో కూడి అగ్నులలో ప్రవేశించి పరంధామం చేరిన విషయాన్ని సాలంకాయన్ మణిగుప్తాదులకు వివరించాక ఇంకా ఇలా చెప్పి, మణిగుప్తాదులార అక్కడ విష్ణువర్ధన్ పద్మశయనాన్ని వీడి పరిచారకుడు ముందు నడవు ఏనుగు మీద కూర్చున్నవాడే చతురంగ బలంతో సేవింపబడుతూ సంతోషంతో ప్రయాణమై సూర్యోదయ కాలాన్ని భగ్నపురమనే పురం చేశారు. అంత ఆ సమయంలో వెలుగొండ నుండి వస్తున్న దూత చక్రవర్తికి దారిలోనే ఎదురు వచ్చి వారి సన్నిధికి చేరి శిలాలు వంచి అంజలి గడించి రాజు దూతలంటూ అంతా సిద్ధంగా ఉందా? సార్వభౌముడి వాక్యాలు భటుడు సమాధానం చెప్పడానికి శక్తులు కాదు. తర్వాత వణుకుతూ ఉన్నారు. మీరు ఉన్నట్టు సరిగా చెప్ప రాజా. వైశ్యులందరూ వివాహ మహోత్సవం పట్టణాలు అలంకరించి కన్యకలతో కూడా అగ్ని ప్రవేశం చేశారు. అది జరిగిందంతా వివరించారు. విష్ణువర్ధనుడి దుర్మరణం, యువరాజు పరితాపం. దూతలు అలా చెప్పగానే భ్రాంతములై ఇంద్రియాల చక్రవర్తి ఇదేమని పరితత్వ ప్రాణుడే. అప్పుడు సార్వభౌముని ఎదురు అష్టభుజి అయి అనేక శస్త్రాస్త్రాలు ధరించింది. ప్రచండ తేజంతో ప్రకాశిస్తూ అతి భయంకర కాళికామూర్తి అవతరి నిలిచినట్లయి క్షణంలో ఆమె మధుర మంజుల మనోజ్ఞమూర్తి అయి వాసవి కన్యక మారి మరుక్షణంలో ఆమె దుర్గై చండియై కాళియై అనేక రూపాలు ధరిస్తూ వికటాట్టహాసాలు చేసి ఆ తర్వాత బల సంపన్నుడని వీడినవాడు అత్యంత నిరంకుశ అసంఖ్యాత సైన్య సమేత నాకు ఎదురు లేదని అహంకారం కలవ ఆ మూర్ఖ సార్వభౌమ భోనభోంతర దద్దరిల్లేటటి పిడుగు ధ్వని వంటి కాళి అట్టహాసాన్ని విన్న మాత్రంతోనే శిరస్సు 1000 ముక్కలై పగిలి కింద పడి ఆ భయంకర దృశ్యాన్ని చూశారు. మంత్రుడు, సేనాధిపతులు, సైనికులు అందరూ భయకంపితులు. వారు పశ్చాత్తప్తులై భీతచిత్తులై వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులై దేవిని కీర్తించడం. అప్పుడు ఒక్క క్షణంలో విష్ణువర్ధను శరీరం నుండి నిప్పు వంటి
ఒక జ్యోతి బయలుదే వెలుగండలు అక్షావతారయై వెలస వాసవి కన్యకా పరమేశ్వరి పాదసీమకు చే ఆమె దివ్య చరణాలలో లీనమైపు ఆ జ్యోతిననుసరి పరుగు పరుగున పెనుగొండ నగరాన్ని చేరిన చక్రవర్తి సమస్త పరిజనుడు వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అక్షావతారము పదే పదే నమస్కారాలు. ఆ జగన్మాత లీల ముక్త కంఠాలతో గానం చేసి తన్మయులై వాసవి కన్యకాదేవి పేరు భజించ. ఆ తర్వాత సార్వభౌముని అమాత్యుల ఆదేశానుసారం అతి వేగంగా ప్రయాణం చెయ్యగా కొందరు భటులు వార్తలు పద్మశయ్యన పురంలో ఉన్న విష్ణువర్ధన కుమారుడై రాజేంద్రుడికి చెప్పడం తెలియాలి. విష్ణువర్ధనుకు కలియుగంలో అపారమైన అపకీర్తి వచ్చి పడి సకల దేశాలు పట్టణాలు మారుమూలల్లోని పల్లెట్లు యాతుర్వర్ణ్యాల చక్రవర్తిని నిందిస్తూ ధర్మరక్షణకై దేహత్యాగం చేసి వైశ్యులను స్తోత్రం చేస్తారు. పద్మశయన పురంలో చక్రవర్తి భటులు తెచ్చిన ఘోర వార్తవ్యం యువరాజు రాజేంద్ర ఆడు కపోత పక్షుల దీనుడై శోక సంతప్తుడై అనేక విధాల ఏడ్చ. అప్పుడు రాజపురోహితుడు ధౌమ్యుడు వాళ్ళని ఓదార్చి, రాజేంద్ర, రాడులందరికీ తమ పూర్వ జన్మ కర్మం వల్ల జనన మరణాలు జరుగుతాయి. అవి ప్రకృతి సిద్ధ. సదాచార ధరుడు సాధుశీలుడై వైశ్యుడు నీ తండ్రి మరణ చిత్తుడై బాధించ. దివ్యగుణ సంపన్నురాలై వాసవి కంజక బలాత్కారంగా వివాహమాడాలని కోరుకున్న ఆ దేవి దాని సహించక బంధు సహితంగా త్వరితాగ్నిలో ప్రవేశం. ఆ దుష్కర్మ పరిపాకం వల్లని ప్రసిద్ధుడైనటువంటి నీ తండ్రి పాపచిత్తుడైన ఆయన అనుచరులు హతులయ్య. అందువల్ల నువ్వు ధైర్యం పొంది దుఃఖించక్కల్లా. నీ తండ్రి యొక్క పరలోక క్రియలు జరిపి వైశ్యులను ఓరడి ధర్మరాజుల భూమిని పాలు. అప్పుడు రాజేంద్ర మునిశ్రేష్ఠుడైన ధౌమ్యుడితో మహాత్మా సార్వభౌముడై తండ్రికి ఉత్తమ గతులు కలిగించే వీర మరణం కాక ఇలాంటి సాగు ప్రాప్తించడానికి కారణమేమిటి అన్నాడు. ధౌమ్యుడు జ్ఞాన దృష్టితో రాజా, పూర్వంలో మహేశుని కంటి మంట చేసి మన్మధుడు భస్మమై ఆ భస్మరాజు నుండి భండాసురుడనే వాడు పుట్టాడు. వాడు లోకాలను పీడిస్తుండగా దేవతల ప్రార్థన మేరకు ఆది పరాశక్తి లలితా మహాదేవి వాణ్ణి చంపింది. ఆ అసురుడు తన చివరి కాలం దేవుని తన సన్నిధిని ప్రసాదించమని. అప్పుడు ఆ దేవి, నువ్వు కలియుగంలో విష్ణువర్ధనుడనే పేరు భూమి మీద రాజుగా జన్మి శాపోహతుడవై మృత్యుడవై నా స్థానాన్ని పొందగలవు అని అరుగు. ఆ భండాసుడు తన మొదటి జన్మలో చిత్రకంఠుడని గంధర్వుడుగా జన్మి కైలాసంలో కీర్తి కన్యకా రూపంలో అవతరించిన దేవిని వాంఛించి శాపోపహతుడై చచ్చిపోయాడు. ఆ గంధర్వుడే నీ తండ్రి అయి విష్ణువర్ధన సార్వభౌముడి రూపంగా మానవ జన్మ పొంది ఆది పరాశక్తి అవతారమై వాసవి కన్యకా దేవిని మోహించి అందుచేత ఆమె కోపానికి గురై దుర్మరణం పొందారు. కానీ పరాంబిక చేత నిగతుడైన కారణం చేత నీ తండ్రి సాలోక్యముక్తి పొంది. అందువల్ల నీవు అతని మరణానికి దుఃఖించక వాసవి కన్యే ఆది పరాశక్తి పరమేశ్వరి నువ్వు ఆ మహాదేవి భక్తితో అర్చించి ఆమె దర్శన భాగ్యాన్ని పొంది ఆ జగన్మాత కృప పాత్రుడు మాతాపితృ వియోగం చేసి దుఃఖితులై వైశ్యపుత్రులను ఓరడిల్ల చెయ్యి అని చెప్పి అప్పుడు యువరాజైన రాజేంద్ర స్వస్థ చిత్తుడై తండ్రికి జలపాస అపర కర్మలన్నీ చేసి రేపు పెనుగొండ యువరాజు రాజేంద్రుడు రావడం
ఆ తర్వాత జరిగిన కథ అంతా రేపు తెలుసుకుందాం.